ఈ వడ్డేపల్లిలో చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారిగా కుమారుగా హిందూ సమ్మేళనం జరగటం. వడ్డేపల్లి కదా, వడ్డేపల్లి. ఒక్క రోజులోనే స్థలము మార్పు చెంది అయినప్పటికీ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి బస్తీవాసులు కాలనీ వాసులందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు మీ అందరికీ కూడా. ఈరోజు కార్యక్రమంలో మనం చివరిని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి స్వామీజీ గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, అట్లాగే వేదిక పైన కూర్చున్నటువంటి పెద్దలు, మాతృమూర్తులారా, ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు అందరూ కుటుంబంతో పాటు వచ్చారా, ఒంటరిగా వచ్చారా? కుటుంబంతో వచ్చారు. ఇప్పుడు నేను అడుగుతాను. నేను ఇప్పుడు దంపతులు భార్యాభర్తలు వచ్చారు, చేతులు ఎత్తండి. భార్యాభర్తలు. భార్యల సంఖ్య ఎక్కువ ఉంది, భర్తల సంఖ్య తక్కువ ఉంది. భార్యలను తోలి వెళ్ళిపోయారు వాళ్ళు. ఏమండి? చిన్నపిల్లలు 1వ తరగతి నుంచి 10వ తరగతి వచ్చినటువంటి పిల్లలు చేతులు ఎత్తండి ఒకసారి. 1వ తరగతి ఉన్న చోటు నిలబడండి, అక్కడ నిలబడండి ఉన్న చోటుని. ఈ చిన్న పిల్లలు మాత్రమే చెప్పాలి 1 to 10th వరకు. భారత్ మాతాకి చెప్పలే, భారత్ మాతాకి. నేను 15 పెంచుతాను, 1 నుంచి 15 వరకు. 15 లోపున నాకు ఎదురుగా వచ్చి కూర్చో. 1 2 3 4 5 6 7 8 9 10. ఇటు నా వైపు తిరగాలి. నా వైపు 8 నా వైపు తిరగాలి. వెనక్కి జరగండి. 10 11. ఇంకా ఉన్నారు, ఇంకా తల్లులు ఒళ్ళో దాచుకున్నారు. ఏమండి? తల్లులు వదిలిపెట్టండి పిల్లల్ని. 13 14. ఇక ఒకటే ఉంది కాదు, మీరు అక్కడ నిలబడున్నారు. 15. ఇప్పుడు చెప్పండి, భారత్ మాతాకి. చూసారా? విడివిడిగా ఉంటే శబ్దం తక్కువ వచ్చింది, కలిసి ఉంటే గట్టిగా వచ్చింది. మళ్ళీ భారత్ మాతాకి. ఇప్పుడు మీ అమ్మలు మీరు చెప్పద్దు, అమ్మలు మాత్రం చెప్పాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. మగవాళ్ళు ఏమంటే ఈ శబ్దం విన్నారు కదా, ఇప్పుడు చెప్పండి మీరు భారత్ మాతాకి. హలో, ఎందుకంటే ఇంట్లో అవకాశం ఉండదు కాబట్టి. మరి దేశం అంతా ఈ హిందూ సమ్మేళనాలు 1 లక్షకు పైగా జరుగుతుంటే సుమారుగా 30 కోట్ల నుంచి 40 కోట్ల మంది హిందువులు పాల్గొనే ఒక పెద్ద కార్యక్రమం. మనం చివరి ఘట్టానికి వచ్చాం. ఇంకొక 10-15 రోజులలో ఈ రాష్ట్రం అంతా పూర్తయిపోతాయి. ఈ చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఈ పిల్లలు మీరు చిన్నపిల్లలా పెద్ద పిల్లలా? చిన్నపిల్లలు. ఈ చిన్నపిల్లలు లేరు బయట దేశాల్లో. మన జనాభానే, మన జనాభా 140 కోట్లు, చైనా జనాభా 140 కోట్లే. కానీ పిల్లలు లేరు, అంత వృద్ధులే. ఈ పిల్లలను చూసారా? భారతదేశంలో ఈ పిల్లలు 20 కోట్లు. ఎంత? యువకుల సంఖ్య, ఇంటర్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి చదువుతున్న విద్యార్థుల సంఖ్య దేశంలో 40 కోట్లు. అమెరికా జనాభా 40 కోట్లు, నా దేశ యువకుల సంఖ్య 40 కోట్లు దేశంలో. అమెరికాలో ఇళ్లలో తల్లులు ఉన్నారు, ఇంట్లో పిల్లలు ఉన్నారు, తండ్రులు లేరు. ఎటు పోయినరు అడగొద్దున్నారు. మనకి ఎందుకు చెప్పండి, అవసరమా? లేరు అంతే. అందుకే అమెరికాని ఫాదర్లెస్ నేషన్. నేను ఒక అమెరికా గురించి మాట్లాడలేదు. అమెరికా లాంటి పాశ్చాత్య దేశాలు, ఒక 70-80 దేశాల్లో తల్లులుంటే పిల్లలు ఉన్నారు, తండ్రులు లేరు. లేకుంటే తండ్రులుంటే పిల్లలు ఉన్నారు, తల్లులు లేరు. ఆమె ఎటు పోతుంది అడగొద్దు, మనకు సంబంధం లేదు వాళ్ళు. ఇంకొక 3 దేశాలు ఉన్నాయి. డబ్బులు ఎక్కువ, విలాసాలు ఎక్కువ, వినోదాలు ఎక్కువ, పరిశ్రమలు ఎక్కువ,
ఆడవాళ్ళకి అధికారాలు ఎక్కువ, కానీ పెళ్ళిళ్ళు ఉండవు కానీ పిల్లలు. నార్వే, డెన్మార్క్, స్వీడన్ పక్క దేశాలు ఆ దేశాలను ఆక్రమించుకుంటున్నాయి. ఆ విధంగా ప్రశాంతత లేని ఒక కౌటుంబిక వ్యవస్థ విచ్ఛిన్నమైనటువంటి వేళ ఒకే ఒక దేశం 32 కోట్ల కుటుంబాలు, 32 కోట్ల అమ్మా నాన్నలు, 20 కోట్ల మంది మనవరు, కొడుకులు, కూతుర్లు అయితే మీకు తెలిసినా ఈ దేశంలో 40 కోట్ల మంది యువతులు కలిగినటువంటి ఏకైక దేశం నా హిందూ దేశం ప్రపంచంలో. నేను పుట్టినప్పుడు, నేనంటే ఎవరు? నేను కాదు, దేశం, భారతదేశం. నేను పుట్టినప్పుడు అమెరికా లేదు ప్రపంచంలో. నేను పుట్టినప్పుడు ఇరాక్ లేదు, ఇజ్రాయిల్ లేదు ప్రపంచంలో. నేను ఎక్కడ మిరియాలు పండించి విదేశాలకు అమ్మడానికి వెళ్ళాను, ఏ ధనియాలు, జీలకర్ర ప్రపంచంలో నేను ఓడల్లో తీసుకెళ్ళాను. ఆ దేశాలు లేవి ఈ రోజున. అసీరియా, సుమేరియా, బాబిలోనియా, మెసొపొటేమియా. చిన్న నాన్న చిన్న వినాలి. మిమ్మల్ని ముందు ఎందుకు కూర్చోబెట్టాను? ఈ పాప చాలా చక్కగా వింటుంది, ఆ పాప చక్కగా వింటుంది. అద్దాలు పెట్టుకున్న పాపం చాలా చక్కగా వింటున్నాడు, ఆ పక్కన అబ్బాయిని డిస్టర్బ్ చేస్తున్నాడు కదా. ఆయన చాలా జాగ్రత్తగా వింటున్నాడు, గుండబ్బాయి. ఈ పక్కన ఉన్నటువంటి అబ్బాయి పొడుస్తున్నాడు ఆయన శ్రద్ధగా వింటుంటే ఎందుకు పొడుస్తున్నావు, ఎందుకు వింటున్నావు అంటున్నాడు. అర్థమవుతున్నామా? దేశం ప్రపంచంలో ఇంత విశాలమైనటువంటి స్థితిలో భారతదేశం ఎప్పుడైతే ఎవరితో సంబంధాలు పెట్టుకుందో ఆ దేశాలు లేవు. అలాగే మన యొక్క సంప్రదాయాలు ఉన్నాయి. ఆ విధంగా విదేశాల సంప్రదాయాలు కలిగిన దేశాలు ఉండేవి. ఈజిప్షియన్ సంస్కృతి, రోమ్ సంస్కృతి, ఇటాలియన్ సంస్కృతి, గ్రీక్ సంస్కృతి లేని రోజున ప్రపంచంలో 58 దేశాల సంస్కృతులు కాలగర్భంలో కలిసిపోతే మిగిలిన ఒకే ఒక సంస్కృతి నా భారతదేశ సంస్కృతి, హిందూ సంస్కృతి ప్రపంచంలో. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఈ దేశంలో పుట్టినందుకు సిగ్గుపడాలా, గర్వపడాలా వద్దా? గర్వపడేటువంటి దేశంలో పుట్టి ఇది 2026 అమ్మా, 2047 నాటికి ఒక మహా అద్భుతం దేశంలో, ప్రపంచంలో జరగబోతుంది. అందుకోసమే హిందూ సమ్మేళనాలు. మీకు తెలిసిన 1947 15th ఆగస్టు రోజున ఏం జరిగింది? ఇండిపెండెన్స్ డే వచ్చింది. జెండా వందనం చేశారు, జాతీయ గీతం చదివారు, స్కూల్లోకి వెళ్ళారు. ఎప్పుడు? 1947 15th ఆగస్టు రోజున. ఎక్కడ? న్యూఢిల్లీలో ఎర్రకోట మీద ఎగిరిందమ్మా 3 రంగుల జెండా. మీ వరంగల్ ఎగరలే. ఆడవాళ్ళని ట్రైన్ దించి, బస్సులకి దించి, చీరలు విడిచి బతుకమ్మలు ఆడించారు ఈ ప్రాంతంలో. 47 to 48 10,000 కాదు 40,000 మంది హిందువుల్ని ఊచకొత్తు కోసారు రజాకారులు, నిజాం పరిపాలకులు. 1946 ఏప్రిల్ 11th రోజున తూర్పుకోట వరంగల్లో ఒక మొగలయ్య గౌడ్ అనేటువంటి వ్యక్తి 3 రంగుల జెండా ఎగిరేసి సవాలు విసారు రజాకారులకి. ఈ ప్రాంతంలో చంపేశారు. కోటి మంది హిందువులను ఈ స్థితిలో ఒక 2 లక్షలు కూడా లేరే రజాకారులు, 2 లక్షలు లేరే నిజాం నవాబుల యొక్క పరిపాలకులు. కానీ ఈ ప్రాంతం ఘోరమైన అమానుషానికి గురైనప్పుడు యువకులు కాదు, ఈ ప్రాంతంలో గ్రామాల్లో రైతులు బరిసెలు పట్టుకుని, పారలు పట్టుకుని, రాళ్లు పట్టుకుని, అందినవన్నీ పట్టుకుని యుద్ధాలు చేసి సెప్టెంబర్ 17th స్వాతంత్రం సంపాదించిన తెలంగాణ పైన 3 రంగుల జెండా ఎగిరించి జనగణమన పాడిన ప్రాంతం నా యొక్క ప్రాంతం. కానీ మీకు తెలిసిన 47 కంటే ముందు 500 సంవత్సరాలు ఈ ఆడవాళ్ళు బయటకు వచ్చారా? ఆడపిల్లలకి 12 ఏళ్ల వయస్సు రాగానే పెళ్లిళ్ళు చేశాం, 18 ఏళ్ళప్పుడు చేయలేదు, బాల్య వివాహాలు చేశాం. భర్తలు చనిపోతే బలవంతంగా భార్యను తీసుకెళ్లి సతీ సహగమనం చేశాం. 500 సంవత్సరాలు ఎక్కడ చూసినా గోవుల యొక్క హత్య జరిగింది, దేవాలయాల విధ్వంసం జరిగింది. ఎవరు కూడా హిందూ అని పలకడానికి వీల్లేదు. అలాంటి ఒక దుర్దశకరమైనటువంటి స్థితిలో ఏ కుటుంబం బయటికి రాలేదే? ఏ స్త్రీ ఆలోచించలేదే? ఏ మగవాడు ధైర్యంగా ముందుకు రాలేదే? కానీ మీకు తెలిసిన ఒక స్త్రీ బాల్యంలోనే వివాహమైన తర్వాత కాపురానికి వచ్చి గర్భంలో పిండం పెరుగుతుంటే శివుడి దగ్గరికి వెళ్ళి శివ అని ప్రార్థించింది.
శివ నాకు ఒక మగ శిశువును ప్రసాదించు శివ. నా కొరక అంటే కొడుకు పుట్టి తర్వాత పెళ్ళయి వానికి ఒక కొడుకు పుట్టి ఆ మనవాణ్ణి నా బొచ్చ మీద కూర్చోబెట్టి ఆడుకోవడం కోసం కాదు. ఈ దేశంలో 40 కోట్ల కుటుంబాలు ఆడవాళ్ళు బయటకు వచ్చి స్వేచ్ఛగా సమాజంలో బ్రతకడం కోసం, ఈ సమాజంలో ధర్మం నిలబడడం కోసం, బానిసత్వం తొలగడం కోసం, సమాజంలో రైతులు ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తులు పనిచేయడం కోసం ఒక మగ శిశువును ప్రసాదించు శివ 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 అంటే పుట్టినవాడే ఛత్రపతి శివాజీ భారతదేశంలో. ఛత్రపతి శివాజీ భారతదేశంలో. ఆ శివాజీ తల్లి పేరు ఏం పేరు? జీజాబాయి. ఏమో ఒక్క తల్లి 40 కోట్ల మంది కోసం త్యాగం చేస్తే మనం చేయలేమా? త్యాగం చేయలేమా? చేయలేమా? మనము చేయగలం. ఆ రోజున ఒక్క వ్యక్తి త్యాగం చేసిన కారణంగా ఒక హిందూ సామ్రాజ్యం ఏర్పడిందమ్మా. ఇవాళ దేశంలో ఉండే కోట్లాది మంది మహిళలు కుటుంబాలు త్యాగం చేసిన కారణంగా రాబోయే శతాబ్దం హిందూ శతాబ్దం. ప్రపంచంలో హిందూ శతాబ్దం. మీకు తెలిసిన 1893 1993 స్వామి వివేకానంద వేదిక మీద నడుస్తుంటే ఎదురుగా కూర్చున్న వాళ్ళు చిన్నపిల్లలు కాదమ్మా, చదువుకున్న వాళ్ళు. చర్చిల యొక్క ఆర్చ్ బిషప్స్, పాస్టర్స్, ఫాదర్స్, బైబిల్ పాఠాలు చదివే వాళ్ళు. స్వామీజీని ఏమన్నారు తెలిసిన? ఎవరైనా ఇండియా నుంచి వచ్చిండ్రా? అరే ఇండియా అంటే మన పుస్తకంలో 4వ చాప్టర్లో ఉందిరా పేరు. మనం ఇండియా గురించి చదవలేదా? ఎవర్రా ఇండియా అంటే? ఇండియన్స్ ఆర్ బెగ్గర్స్. ఇండియన్స్ అంటే బెగ్గర్స్. వీళ్ళు బిచ్చగాళ్ళు. కోతులు నాడించి బిచ్చమెత్తుకుంటారు, సర్కస్ ఆడి పైసలు అడుక్కుంటారు. ఏమండి? ఒక అమెరికా కాదండి, ప్రపంచంలో పాశ్చాత్య దేశాల్లో నా గురించి వక్రీకరించారు, నా చరిత్రను తప్పుగా రాశారు. అలాంటి చోట స్వామి వివేకానంద 4 సంవత్సరాలు అందరి మధ్య నడుస్తూ, మాట్లాడుతూ, చర్చిస్తూ, తిరుగుతూ, ప్రసంగిస్తున్న వేళ ఏమండి 4 సంవత్సరాల తర్వాత 1896 4,000 మంది, ఒకరు కాదండి 4,000 మంది. అప్పటిదాకా ఆర్చ్ బిషప్స్, అప్పటిదాకా ఉండేటువంటి ప్రొఫెసర్స్, అప్పటిదాకా చర్చికి వెళ్ళినటువంటి వాళ్ళు 4,000 మంది స్వామి వివేకానంద కాళ్ళ ముందర కూర్చుంటే హిందూ వేదాంత సారాన్ని బోధించిన స్వామి వివేకానంద పుట్టిన దేశం నా భారతదేశం. స్వామీజీని అడిగారు, స్వామీజీ ఇంత గొప్ప పని మీరు ఎలా చేశారు స్వామీజీ? అప్పుడు చెప్పాడు స్వామీజీ, చిన్నప్పుడు మా అమ్మ భువనేశ్వరి దేవి భగవంతుని ప్రార్థించింది. ఏమని ప్రార్థించింది? కేవలం సంతానం కావాలని ప్రార్థించలే, నా సంతానం ప్రపంచానికి వెలుగునివ్వాలి, వెలుతురునివ్వాలని ప్రార్థించింది. అందుకే మా అమ్మ భువనేశ్వరి దేవి ఆశీస్సులతో నేను దేశం ప్రపంచాలకు తిరుగుతున్నానని చెప్పిన స్వామి వివేకానందని. వినయ దేశం అండి భారతదేశం, వినయ దేశం. ఇప్పుడు చెప్పండి అమ్మా, అమ్మ సంస్కారంతో శివాజీ గొప్పవాడయ్యాడా లేదా? భువనేశ్వరి యొక్క సంస్కారంతో వివేకానందుడు గొప్పవాడయ్యాడా లేదా? ఇప్పుడు చెప్పండి, మన పిల్లలు గొప్పవాళ్ళు కావడానికి ఎవరి సంస్కారం కావాలి? ఏమండి, ఎవరి సంస్కారం కావాలి? మీకు తెలిసిన అమ్మా, ఒక తల్లి ఇంట్లో ఉంటే 3 బిచ్చగాళ్ళు వచ్చి భవతి భిక్షాందేహి అంటే ఆమె అన్నం తీసుకొస్తే చీర విడిచి నాకు అన్నం పెట్టమని అంటారు. ఆ 3 చీర విడిచి నగ్గనంట. ఆమె ఒక్కసారి తన యొక్క పాతివ్రత శక్తితో భర్తని తలుచుకొని వచ్చిన 3 బిచ్చగాళ్ళు కాదు, త్రిమూర్తులు. వాళ్ళ భార్యలకి భర్త లేనప్పుడు భార్య వ్యవహారం ఎలా ఉంటుందో అని కనుక్కోవడం కోసం వచ్చారమ్మా త్రిమూర్తులు. అలాంటి త్రిమూర్తులను తెలిసి గ్రహించి ఆ 3 చిన్న పిల్లలుగా చేసి ఉయ్యాల్లో పడుకోబెట్టి ఉగ్గు తినిపించిన సతీ అనసూయ పుట్టిన దేశం నా భారతదేశం. సతీ అనసూయ పుట్టిన భారతదేశం. ఈ కథ విన్న తల్లి తన పాపకి అనసూయ అని పేరు పెట్టింది. ఇంగ్లీష్ మీడియం చదివించింది. పేరైతే పెట్టింది, కానీ సంస్కారం ఇవ్వలేకపోయింది పాపం. ఆ తర్వాత సినిమాలకు వెళ్ళింది. ఆమె సోషల్ మీడియాలకు వచ్చింది. వచ్చి ఏమంది? నా ఇష్టం, నేను పుట్టి బట్టలేదు అడుగుతా, నా ఇష్టం. నాకు పెళ్ళైంది, మొగుడు పక్కనే ఉన్నాడు, కానీ పుట్టి బట్టలేదు అడుగుతా. ఇదే ఉమెన్ ఎంపవర్ అంటే, ఉమెన్ సాధికారత అంటే ఇదే. బట్టలు విప్పి తిరగడం, బరి తెగించి తిరగడం అని ఈ అనసూయ మాట్లాడుతుంటే ఆ
అనసూయ మన ఇంటి పాపనేనమ్మా, మన హిందూ కుటుంబంలో. మన ఇంట్లో పుట్టిన ఇంకొకటి అంటాడు, నువ్వు బట్టలు విప్పుతుంటే చూస్తుంటా, ఏమంటే విప్పుతుంటే చూస్తుంటా. ఎంత దుర్మార్గం అండి. ఇవాళ నేను ఈ మాటలు చెప్తుంటే మీ పిల్లలు వింటలేరా? నేను చెప్పిన 2 నిమిషాలు ఈ పిల్లలు వింటున్నారు కదా. ఆ రోజున ఒక 2 నెలల పాటు జరుగుతున్న చర్చలు, రీల్స్ ఈ పిల్లలు చూడలేదా? ఇది ఎక్కడో నా పిల్లలు నాకు తెలియకుండా పక్కదారి పడుతుంటే కౌటుంబిక వ్యవస్థలో, హిందూ వ్యవస్థలో ఏదైనా ఇబ్బందులు ఏర్పడుతున్నారు నా పిల్లలు. ఈ పాప పెద్ద 17 ఏళ్ళ వయసు వచ్చి 17.5 ఏళ్ళ దాకా మీరు ఎంత జాగ్రత్తగా పెంచారు. బంగారమే అని పెంచారు, వస్త్రాలు ఇచ్చారు, పౌడర్లు ఇచ్చారు, అందాన్ని ఇచ్చారు. మా పాపకి ఇంగ్లీష్ నేర్పారు, డొనేషన్లు కట్టారు. ఆ పాపకి ఎంతో గారాబంగా పెంచారు. ఆ పాపకి 17.5 ఏళ్ల తర్వాత ఎవడో చిన్న ఎర్రగా బుర్రగా ఎత్తుగా లావుగా చిన్న మెసేజ్ పెట్టి ఫోటో పంపిస్తే లేచి వెళ్ళిపోయిందమ్మా మా పాప, లేచి వెళ్ళిపోయింది. నువ్వు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఆ లేచి వెళ్ళిపోయినతో వస్తే నీవు 20 కుటుంబాలు, మీ అక్క, మీ చెల్లె, మీ బావ అన్నదమ్ములు అందరు కలిసి 25 కుటుంబాలు ఆ పోలీస్ స్టేషన్లో ఉంటే ఆ లేచి వెళ్ళిపోయిన వాడు నాడే సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఇంకేదో ఖాన్ పేరు పెట్టుకోరమ్మా, డబ్బులు గిబ్బులు గుబ్బులు డుబ్బులు అని పేరు పెట్టుకుని ఏమంటే ఎత్తుకుపోతే ఆ పాప వచ్చి అక్కడ కూర్చుని ఆ ఎస్ఐతో ఏమంటుందో తెలిసిన సార్ మా అమ్మతో పోను సార్, చంపేస్తా సార్. 17 ఏళ్ళు పెంచిన ఆ పాప నిన్ను హంతకి అని పిలుస్తుంటే మీకేమనిపిస్తుంది చెప్పండి? ఏమనిపిస్తుంది? నేను సక్రమంగా పెంచానా లేదా? మా అమ్మ యొక్క మాతృవాత్సల్యాన్ని, మా నాన్న యొక్క శ్రమని ఆ పాపకి నేర్పానా లేదా? డబ్బులతో పాటు సమాజంలో కష్టపడే శ్రమ జీవనాన్ని ఇచ్చానా లేదా? ఆమె కేవలం పెళ్లి చేసుకుని సంసారం చేయడం మాత్రమే కాదు, బాధ్యతలతో జీవించాలని ఎప్పుడైనా ఆమెకి అర్థం చేయించానా లేదా అని అడుగుతున్నప్పుడు ఎక్కడో చిన్న లోపం మన కుటుంబాల్లో కనిపిస్తుందా లేదా? మీరు మాట్లాడతలేరు, మమ్మల్ని కూర్చోబెట్టి తిడుతున్నారు అనుకుంటున్నారు. నేనేం తిడతలేదు. మీకు తెలిసిన అండి, ఈ దేశంలో పుట్టలే ఆ పాప, అమెరికాలో పుట్టిందమ్మా. ఆ పాప అమెరికాలో పుట్టింది. అమెరికాలో సైంటిస్ట్ అయి నాసాలో చేరింది. 8 days కోసం అంతరిక్షంలోకి వెళ్ళింది. సాంకేతిక లోపం కారణంగా 8 నెలలు కేవలం ఆక్సిజన్తో మాత్రమే అక్కడే బ్రతికింది. 8 months తర్వాత, 8 నెలల తర్వాత తిరిగి వస్తూ ఒక చేతిలో గణపతి, ఇంకొక చేతిలో భగవద్గీత పట్టుకుని వచ్చినటువంటి సునీత విలియమ్స్, నా కర్మభూమి భారతదేశం 27 సంవత్సరాలు రిటైర్మెంట్ తర్వాత భారత్కి తిరిగి వచ్చింది. మా నాన్నమ్మ ఎక్కడుంది? కేరళలో ఉంది. మా అమ్మమ్మ ఎక్కడుంది? గుజరాత్ లో ఉంది. మూలాలు వెతుకుందండి తల్లి, మూలాలు వెతుక్కుంటుంది తల్లి. లేచి వెళ్ళిపోలే, అసభ్యంగా మాట్లాడలే. ఇంగ్లీష్ చదివింది, కానీ ఇంగ్లీష్ బుద్ధులు రాలే, ఇంగ్లీష్ వేషాలు రాలే, అనుకరణ చేయలే, ఇమిటేట్ చేయలే. ఏమండి, ఈ దేశంలో పుట్టిన పాప కూడా భారతీయ సంస్కృతి మూలాలు కలిగి ఏమండి అమ్మ ఇచ్చిన సంస్కారంతో గొప్పదైనప్పుడు మా ఇంట్లో, మా దేశంలో పుట్టిన ఈ పాపకి సంస్కారం నేర్పాలా వద్దా? చెప్పండి అమ్మా, చెప్పాలా వద్దా? ఇప్పుడు మీరు అడగండి ఈ పాపని, పాప చూడమ్మా, పాప ఇక్కడ కూర్చున్న వాళ్ళ ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మా అమ్మ నాకు దీపం ముట్టించమని చెప్తే నేను రోజు దీపం ముట్టిస్తున్నాను. దేవుడు రోజు అబద్ధం అనకుండా చెప్పాలి. ఎవరు చేతులు ఎత్తండి. రోజు దీపం ముట్టిస్తున్నాను, రోజు. నువ్వు లేవమ్మా, నువ్వు లేవు, రోజు అబద్ధం ఆడద్దు. లేదు. మీ అమ్మ వచ్చిందా? రాలే. చూశారండి, నేను ఇవన్నీ చెప్తుంటే ఈమె కళ్ళలో నీళ్ళు వస్తున్నాయండి. కళ్ళ పిల్లలు అర్థం చేసుకోరనుకుంటున్నారా? ఈ పాప చెప్పట్టుకోండి గట్టిగా. మీ అమ్మ వచ్చిందా? వీళ్ళ అమ్మ ఎవరంటే చేతులు, వీళ్ళమ్మ ఏమండి, వీళ్ళమ్మ డ్యాన్స్ కూచిపూడి వచ్చారు. అమ్మ నిలబడండి, అమ్మ వాళ్ళు. ఆ అమ్మకి చెప్పండి పెట్టండి, అందరు అమ్మకి చెప్పండి పెట్టండి. కూర్చో. ఏమ్మ, దీపం ముట్టించమని ఆ పాపకి, ఈ పాపలకి మీరు చెప్పకపోగా మీరు కార్తీక దీపం చూస్తున్నారు అనుకోండి. ఏమ్మా, మా హైదరాబాద్లో బంజారా హిల్స్ 4 రాస్తారమ్మా ఈ సీరియల్స్. మీకు తెలుసా? ఏ డైలాగ్ రాస్తే
ఆడవాళ్ళు కన్నీళ్లు కారుస్తారు. ఈ డైలాగ్ రాస్తే అప్పటి నుంచే అత్తకు కోడలికి మధ్య ఏమంటే కుతంత్రానికి తెరలిస్తుంది. ఏ డైలాగ్ రాస్తే మా పిల్లలు పద్యం నేర్చుకోరు, కానీ ఈ యొక్క డైలాగ్ నేర్చుకొని అమ్మ మీద మిగతా వాళ్ళ మీద ఉరికి మాట్లాడుతుంటుంది. ఇట్లాగా ఏమంటే ఒక నలుగురు రాస్తే 40 లక్షల హిందూ కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్న వేళ, విచ్ఛిన్నమవుతున్నవి. ఒక సీరియల్ పదే పదే చూస్తూ ఆ హీరో ఎవరమ్మా, ఆ హీరో బయట 3 ఆడవాళ్ళతో సంబంధాలు, ఇంట్లో 2 ఆడవాళ్ళతో సంబంధాలు, 5 ఆడవాళ్ళతో సంబంధం ఉన్నటువంటి ఒక హీరోని పదే పదే చూసి నా పాపకి ఏం నేర్పిస్తానమ్మా, నా పాపకి ఏం నేర్పిస్తాను. ఇక్కడ నా కుటుంబక వ్యవస్థ పక్కకు పోతుంటే బాధ అనిపించట్లేదా దేశంలో? ఇప్పుడు చెప్పండి అమ్మా, దేశంలో అసలు ఈ దేశం ఇంతకాలం బ్రతికింది. బైబిల్ లేదమ్మా అప్పటికి ప్రపంచంలో, ఖురాన్ లేదమ్మా ప్రపంచంలో. ఒక పుస్తకంలో ఉంది వైజ్ఞానిక సమస్య గ్రంథం బ్రిటానికా ఎన్సైక్లోపీడియా, అందులో రాశారమ్మా ప్రపంచంలో మొదటి పుస్తకం ఋగ్వేదం, సంగచ్చత్వం సంబద్ధం సంభవమనాంసి జానతాం. ఎందుకు రాశాడు తెలుసా అమ్మా? క్రైస్తవుల గురించి మాట్లాడిందమ్మా. ఖురాన్ ముస్లింల గురించి మాట్లాడింది. నా వేదం కేవలం హిందువుల గురించి మాట్లాడలేదమ్మా. దేశంలో ఉండే ప్రపంచంలో ఉండే 750 కోట్ల మంది ప్రజలు ఎలా కలిసి ఉండాలో ప్రపంచానికి చెప్పిన విశ్వ వసుదైవ కుటుంబక శాస్త్రం ఉందే, అది నా వేదమని ప్రపంచానికి చాటి చెప్పిన దేశం నా భారతదేశం. దేశం నా భారతదేశం. హిందూ అంటే క్రైస్తవంలాగా మతం కాదమ్మా. హిందూ అంటే ముస్లిం లాగా మతం కాదమ్మా. హిందూ అంటే ప్రపంచాన్నంతా కుటుంబ సభ్యులుగా చూసేటువంటి దేశం. ఆనో భద్ర క్రతవో ఎంతు విశ్వత, ప్రపంచంలో ఎక్కడ మంచి ఉంటే అక్కడ స్వీకరించిందమ్మా నా యొక్క దేశం. ప్రపంచంతో స్నేహహస్తం చూపింది, ఎవరిపైన దాడులు చేయలేదమ్మా ఈ దేశం. అందుకే ఈ దేశంలో నా కుటుంబంలో అమ్మ నాన్నలు ఉన్నారే, మా అమ్మ నాన్నలకి 2 గుణాలు ఉన్నాయమ్మా. ఆ 2 గుణాలే నా దేశానికి ఇప్పటికీ ఉన్నాయి. అవి ఆ 2 గుణాలు, ఒకటి సాక్రిఫైస్, రెండవది సర్వీస్. అమ్మ చేస్తున్న త్యాగము, అమ్మ చేస్తున్న సేవల వల్ల దేశం బ్రతుకుతుందమ్మా. నా దేశం అమరమైంది ప్రపంచంలో మిత్రులారా, అమరమైంది ప్రపంచంలో. అందుకే నా దేశానికి 2 ధ్యేయవాక్యాలు, సర్వీస్ అండ్ సాక్రిఫైస్ కలిగిన దేశం నా భారతదేశం. అందుకే ఈ రోజున నా భారతదేశాన్ని ఒక సుందర భారతదేశాన్ని తీర్చిదిద్దడం కోసం మనందరం కుటుంబాలందరం ప్రయత్నం చేయాలి. చేద్దామా. శ్రీరామచంద్రుడు కౌశల్య కడుపులోనే ఉండి అక్కడే ఉండలేదమ్మా. నడుస్తూ దక్షిణ భారతానికి వెళ్తుంటే దక్షిణ భారతానికి వెళ్తుంటే ఒక చిన్న పాప వాళ్ళ నాన్న చెప్పాడు, పాప రామరామానమ్మా, రాముడు వస్తాడు అంటే రామ వస్తాడు బిడ్డ అను రోజు అనాలమ్మా. నేను అంటూనే ఉన్నా 2 రోజులు అయింది, ఇంకా వస్తడం లేడు రాముడు. ఇవిడ పాప 13 ఏళ్ళ పాప, 23 ఏళ్ళై, 33 ఏళ్ళై, 50 ఏళ్ళై, 93 ఏళ్ళ వయస్సు పట్టుకుని ముదిసలి కర్ర పట్టుకుని రాముని కోసం ఎదురు చూస్తుంటే, రాముడు వచ్చిన వేళ ఆ రాముడిని కూర్చోబెట్టి ఇంటిని అలంకరించి ముగ్గులు వేసి కూర్చోబెట్టి ఆ రామునికి పళ్ళు తినిపించిన శబరి పుట్టిన దేశము మా నా భారతదేశం. శబరి పుట్టిన దేశం నా భారతదేశం. రాముడు పుట్టక ముందే రామనామాన్ని జపించినటువంటి స్త్రీ అమ్మ, పర్యావరణ పరిరక్షకురాలమ్మ, ఆశ్రమ మేనేజర్ నిర్వాహకురాలమ్మ యొక్క శబరి. ఆ శబరి పండ్లు తింటూ రాముడు అడిగాడు ఆ శబరిని, శబరి నీ క్యాస్ట్ ఏంటి అడిగాడా అమ్మ? క్యాస్ట్ అడిగాడా? నేను మీ ఇంటికి వచ్చి మంచినీళ్ళు అడిగితే మీరు ఏమిటోళ్ళు బిడ్డ? ఎంత అన్యాయం అండి, ఎంత అన్యాయం. కృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు దుర్యోధన ఇంట్లో ఉండలేదు, శకుని ఇంట్లో ఉండలేదమ్మా. ఎవరైతే పని మనిషి ఉందో ఆ పని మనిషి కొడుకింటికి వెళ్ళి ఆతిథ్యం స్వీకరించిన కృష్ణుడు పుట్టిన జన్మభూమి మన భారతదేశం. కృష్ణుడు పుట్టిన జన్మభూమి నా భారతదేశం. అంతరాలు లేని ఒక సమాజాన్ని నిర్మించారమ్మా మా యొక్క రామకృష్ణుడు. ఆ రామకృష్ణుడు యొక్క సంతతమ్మా వీళ్ళంతా సంతతి దేశం. గుర్తుపెట్టుకోండి అమ్మా, 1947 దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు నా బీరువాలో డబ్బులు లేవమ్మా, అప్పు పత్రాలు ఉన్నాయి దేశంలో. బీదరిక దేశం భారతదేశం. ఆంగ్లేయులు 14 లక్షల కోట్ల పౌండ్లు దోచుకుపోయారు. 10 కోట్ల మంది హిందువుల్ని భారతీయుల్ని చంపేశారమ్మా ఈ దేశంలో. నా కోహినూరు వజ్రం ఇప్పటికీ ఇంగ్లాండ్లో ఉందమ్మా. నా వృత్తులు దెబ్బతీశారు, నా గోవుల్ని చంపేశారు, నా యొక్క భాషల్ని చంపేశారమ్మా. మొత్తం 250 సంవత్సరాలు దేశానికి స్వాతంత్రం. కూర్చోండమ్మా బుజ్జి, పాప కూర్చో. ఉత్తగన్న వెళ్ళిపోవాలి. ఉత్తగన్న నిద్ర అక్కచలేదా? వినాలి. ముందుకు కూర్చోబెట్టుకుంటే కొద్దిగా వినడానికి.
ఇప్పుడు చెప్పే 10 మాటల్లో ఒక మాటలో మీకు అర్థం కాదు, సరేనా? నేను మొన్న రోజు ఇట్లాగే మాట్లాడితే మళ్ళీ ఆ పాపతో ఇంటికి వెళ్తుంటే నేను మాట్లాడేటువంటి మాటలని మొత్తం 19 పాయింట్స్ చెప్పింది. నేను చెప్పిన వాటిలో 19 పాయింట్స్. అంత గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆడపిల్లలకి ఏకాగ్రత ఉంటుంది, ఆడపిల్లలకి జ్ఞాపశక్తి ఉంటుంది, ఆడపిల్లలకు బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆడపిల్లలకి అందం ఉంటుంది, ఆడపిల్లలకి సౌందర్యం ఉంటుంది, ఆడపిల్లలకి సహనం ఉంటుంది. అసలు ఎన్ని ఉండవండి ఆడపిల్లలకి. కొంచెం పక్కదారి పెడితే అనసూయలు అవుతారు తప్ప అలా పట్టకూడదని కదమ్మా మనం చెప్పేది. దేశంలో పట్టకూడదని చెప్పేది. మనకు ఉన్నటువంటి అంతర్గతమైన శక్తులు ఎటు వెళ్ళాలో అటు వెళ్తే మీకు తెలిసిన ఈ దేశంలో ఈ వరంగల్ జిల్లాలో ప్రతాపరుద్రుడి కాలంలో లక్నవరం చెరువు ఏమంటే అక్కడ ఉన్నటువంటి 6 చెరువులన్నీ కూడా ఆ చెరువుల కారణంగా ఇవాళ లక్షలాది ఎకరాలు పండట్లేదు. ఆ చెరువుల నిర్మాణంలో ఎవరు చేశారమ్మా? ప్రతాపరుద్రుడు చేయలేదా? ఆ తర్వాత రుద్రమదేవి చేయలేదా అమ్మా? ఈ ప్రాంతంలో రుద్రమదేవి చేయలేదా? అంతర్గతమైన శక్తి పాజిటివ్ గా ప్రవహిస్తే దేశాన్ని సరైన పంతాలో తీసుకుపోయే దేశమమ్మా. అట్లాంటి మహిళలమ్మా మీరంతా మాతృమూర్తులమ్మా. 1947లో పేదరికం దేశంలో, డబ్బులు లేవు, వరి పండట్లేదు, గోధుమలు పండట్లేదు. అమెరికా వాడు గోధుమలు ఇస్తే మనం బిచ్చమడుకుంటున్నామమ్మా. బట్టలు ఉత్పత్తి కావట్లేదు. మాంచెస్టర్ మిల్లులో తయారైతే ఇంగ్లాండ్ నుంచి కొనుక్కున్నామమ్మా. రోగాలు వస్తే, మలేరియా, మశూచి వ్యాధులు వస్తే మందులు లేవమ్మా. జర్మనీ, ఫ్రాన్స్ నుంచి అడుక్కున్నాం దేశంలో. అమెరికా, జర్మనీ ఫస్ట్ ర్యాంకులో ఉందమ్మా. ఫస్ట్ ర్యాంకులో. నీ ర్యాంక్ 168 అమ్మా ప్రపంచంలో. ఏమండి, కరోనా సమయంలో 1,00,000 మంది అమెరికాలో చచ్చిపోయారమ్మా. చైనాలో ఏమండి 5 లక్షల మంది చచ్చిపోయారు. అట్లా దేశం అంతా దారిద్ర్యంలో ఉన్న వేళ పక్కన ఇంగ్లాండ్ ప్రధాని చర్చిల్ ఏమన్నాడు తెలిసిన? సత్యాగ్రహం, పెద్ద సత్యాగ్రహం చేస్తారు కదా. ఆజాద్ చంద్రు, భగత్ సింగ్, గాంధీజీ పెద్ద స్వతంత్రం తెచ్చి 3 రంగుల జెండా ఎగరేసి 15th ఆగస్టు అన్నారు కదా. 10 మందికి అన్నం పెట్టని దేశం, దుర్భర దారిద్ర్యం ఉన్న దేశం మళ్ళీ కొద్ది రోజుల్లో మీ దేశం బానిసత్వాన్ని పొందుతుంది అని శాపనార్థాలు పెట్టాడమ్మా పక్కన ప్రధాని చర్చిల్. కానీ మీకు తెలుసునా 2026 అమ్మా, 2026 ఇవాళ నా ఖజానా తలుపు తెరిచి చూస్తే 3,50,000 కోట్ల రూపాయల జాతీయ ఉత్పత్తితో ప్రపంచంలో 5వ స్థానంలో నిలిచిన దేశం నా భారతదేశం. 5వ స్థానంలో నిలిచిన 10 కోట్ల మంది రైతులు పొలాలు దున్నితే, పంట పండిస్తుంటే, చెమటోడుస్తుంటే పండించిన వరి గోధుమలతో ప్రపంచంలో అన్నమో రామచంద్ర అంటే అన్నము పెట్టే ధాన్యాగారం ఈ రోజు నా భారతదేశం. నా దేశంలో ఉండేటువంటి చేనేత కార్మికులు, పద్మశాలీలు ఏమండి రైతులు పండించిన పత్తి నుంచి నూనె తీసి వస్త్రం నేసి ఆ తర్వాత అద్దకాలత్తి రంగులు జల్లి ఏమండి డిజైన్లు తయారు చేసి బట్టలు కట్టుకోవడమే కాదు, ఎలాంటి బట్టలు కట్టుకోవాలో ప్రపంచానికి చెప్పిన దేశం నా భారతదేశం. ప్రపంచంలో టెక్నాలజీలో మేమే విర్రవిగుతున్న వేళ, బాంబులు పట్టుకుని బెదిరిస్తున్న వేళ ఈ దేశంలో చిన్న పిల్లవాడు 6th క్లాస్ పిల్లవాడు, నువ్వేనో తరగతి 4th, 6th క్లాస్ పిల్లవాడు. ఆ పిల్లవాడు నడుస్తుంటే పైన ఆకాశంలో పక్షి ఎగురుతుంటే ఆ పిల్లవాడు అడిగాడు, మాస్టారు పైన పక్షి ఎగురుతుంది, నేను ఎగరగలనా? నువ్వు ఎగరగలవురా? పైలట్ రహిత విమానాలు తయారు చేస్తానన్నాడు. ఆ పిల్లవాడు పెరిగాడమ్మా, సైంటిస్ట్ అయ్యాడమ్మా. అగ్ని, పృథ్వీ, ఆకాశ, నాగ, త్రిశూల, ప్రతిభ, ప్రహారం తయారు చేశాడమ్మా. 1998లో అణుబాంబు తయారు చేశాడు. ప్రపంచంలో 5 దేశాల వరుసలో నా భారత్ను నిలిపిన అబ్దుల్ కలాం పుట్టిన దేశం నా భారతదేశం. ప్రపంచంలో 32 దేశాల ఉపగ్రహాల్ని మా దేశానికి తీసుకొచ్చి నా సైంటిస్టులు నా రాకెట్ల ద్వారా అంతరిక్షానికి పంపిన దేశం అమ్మా నా భారతదేశం. ఏమన్నా చెప్పండి అమ్మా, దేశం వెనక్కి పోతుందా ముందుకు పోతుందా? వెనక్కి పోతుందా? మీరు ఎప్పుడైనా విన్నారా? హిమాలయాల్లో పుట్టిన గంగా నది ప్రవహించి వెనక్కి పోవడం విన్నారా మీరు? వెనక్కి పోదమ్మా, నా దేశం ముందుకు పోతుంది. ముందుకు పోయేందుకు మనం విశ్వ ప్రయత్నం చేయాలి. దేశంలో ఉండే వాళ్ళంతా కులమనేటువంటి వివక్షతతో, అసమానంతో బయటపడి మనంతా హిందూ సమాజం ఏకత్వంతో ముందుకెళ్ళాలి. అందుకోసమే హిందూ సమ్మేళనాలు ఈ దేశంలో, ఈ బడ్డ పెళ్లిలో ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ఆ నిర్వాహకులను అభినందిస్తున్నానండి. మొట్టమొదటిసారిగా చాలా సంవత్సరాల తర్వాత అన్ని వర్గాల వాళ్ళు, ఒకప్పుడు అందరూ ఇక్కడ వర్గ పోరాటం పేరుతో, తుపాకీ రాజ్యం పేరుతో
ఏమండి సమాజంలో జరుగుతున్నటువంటి వివక్షతలకు ఎదురైన కావచ్చు కాక కానీ పోరాటాలు చేశారు మాకు ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఆ తర్వాత ప్రజాస్వామ్యమే నిజమైన ప్రజాస్వామ్యం నమ్మినటువంటి ప్రాంతంగా ఇవాళ తీర్చిదిద్దబడింది వడ్డేపల్లి కాలనీ. ఇవాళ అందరూ హిందుత్వానికి దగ్గరగా రావడం. అప్పటి వరకు అంతకుముందు ఎర్ర జెండానే గొప్పదిగా భావించి ప్రపంచంలో అన్ని దేశాల్లో ఎర్ర జెండా సమాప్తమైన వేళ ఈ రోజున కాషాయమే ధర్మాన్ని రక్షిస్తుందని అందరూ ఆలింగనం చేసుకుంటున్న సందర్భం అమ్మా ఈ వడ్డేపల్లి కాలనీ అంతా ఒక హిందూ సమ్మేళన కార్యక్రమం ఈ దేశంలో. మీకు తెలిసిన ఈ దేశంలో చివరిగా ఒక చిన్న ఘట్టం చెప్పి ముగిస్తానమ్మా, చివరి ఘట్టం చెప్పి ముగిస్తాను. ఏమిటి ఆ ఘట్టం? ఆంగ్లేయులకు వ్యతిరేకంగా చిన్న పిల్లవాడు, ఎవరా చిన్న పిల్లవాడు? సాధారణ పిల్లవాడు, 9th క్లాస్ చదువుతున్నాడు. స్కూల్కి వెళ్తే వందే మాత్రం అనొద్దంటే అందరి చేత వందే మాత్రం అనిపించాడమ్మా. పై ఆట ఆడుతూ టై ఆట ఆడుతూ ఉంటే పైన కొండ మీద యూనియన్ జాక్ ఎగురుతుంటే ఆ యూనియన్ జాక్ దించడానికి ఆ కొండ కింద సొరంగం చేశాడమ్మా. స్కూల్లో ఒక రాణి మహారాణి ఇంగ్లాండ్ మహారాణి కోసం ఏమండి సీట్ ఇస్తే ఇంగ్లాండ్ మహారాణికి సీటు నాకెందుకు అని చెప్పేసి మోర్లో పడేశాడమ్మా. కలకత్తాలో డాక్టరేట్ చేశాడమ్మా. ఆ తర్వాత 1921లో సత్యాగ్రహం చేశాడు. 1931లో జైలుకి వెళ్ళాడు. 1925లో RSS స్టార్ట్ చేశాడు. 1940లో కులము మరిచినటువంటి అఖండ భారత్లో ఉండే అందరిని కూడా అప్పటి వరకు కులంగా భావించే వాళ్ళంతా మేము హిందువులను గర్వించేటువంటి ఒక సంఘాన్ని నిర్మాణం చేసిన డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గే వారి యొక్క జన్మభూమి నా భారతదేశం. జన్మభూమి నా భారతదేశం. 1947లో దేశంలో విభజన జరిగినప్పుడు నా హిందువులను రక్షించారు. 1948లో కాశ్మీర్ దూరం కాకుండా కాపాడారు. 61లో ఈ 61లో పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్నారు. 1965లో లాల్ బహదూర్ శాస్త్రి పక్క నుండి మనకి ప్రోత్సాహాన్ని ఇచ్చాడు. 1962లో చైనా వారికి వ్యతిరేకంగా మన యొక్క స్వయంసేవకులు సంఘం అంతా అక్కడ పిరియడ్ చేశారు. 1963లో అలాగే అక్కడ ఉండేటువంటి ఢిల్లీలో రకరకాల కార్యక్రమాలు రూపొందించారు. 1975లో ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. 1977లో తుఫాన్ వచ్చినప్పుడు ప్రజల్ని కాపాడు ఇల్లు కట్టించారు. 1983లో మీ రాముడు ఇక్కడే పుట్టాడా అని ప్రశ్నిస్తుంటే ఇక్కడే పుట్టాడని ఉద్యమం ప్రారంభించి 2024లో బాలరాముణ్ణి ప్రపంచానికి చూపించి అయోధ్యలో ప్రతిష్ఠించిందమ్మా. సంఘం ప్రతిష్ఠించింది. ప్రతి సంఘానికి 100 సంవత్సరాలు నిండాయి. ఈ నిండిన 100 సంవత్సరాల సందర్భంగా దేశంలో ఉండేటువంటి వాళ్ళ హిందువులంతా నిన్నటి వరకు నేను వేరు, ఈ రోజు నుంచి నేను ఇది 2026 2047 దేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు నిండబోతుంది. ఒక సుందర భారతదేశాన్ని చూడాలి. నా ఆడపిల్లలు వెనక్కి వెళ్ళి బతికమలాడించకూడదమ్మా. నా పిల్లల్ని వెనక్కి తీసుకెళ్లి బానిసలుగా చేయొద్దమ్మా. నా పిల్లల్ని వెనక్కి తీసుకెళ్లి దోపిడీ విధానానికి బలి చేయొద్దమ్మా. నా పిల్లల్ని వెనక్కి తీసుకెళ్లి ఇతర మతాల మార్పిడి చేయొద్దమ్మా. వెనక్కి తీసుకెళ్లి విదేశీ భావజాలలో ముంచొద్దమ్మా. నా పిల్లలు రాబోయేటువంటి భవిష్యత్తులో సుందర భవిష్యత్ కర్తలుగా ఎదగాలి. అలాంటి మంచి మనుషులుగా తీర్చిదిద్దడం కోసమే మనందరం పనిచేయాలని చెప్పేసి ఆశిస్తూ ముగిస్తాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ, గో మాతా కీ, గంగా మాతా కీ, తులసి మాతా కీ, భారత్ మాతా కీ. పరమ పూజ్య స్వామివారు ధర్మ ప్రవచనం చేసే ముందు ఒక వ్యాఖ్యాతగా నా పైన ఒక పెద్ద బాధ్యత ఉంది. ఈరోజు మనము ఈ స్థలంలో కూర్చున్నామంటే మీ అందరికీ తెలుసు